భారతదేశ చరిత్ర ఇండియా హిస్టరీ కాంగ్రెస్ ఈ పేరుతో ఇవాళ 82వ సదస్సు వరంగల్లోని కాకతీయ యూనివర్సిటీలో నిర్వహిస్తున్నారు. ఇది 1993 సంవత్సరం లోపల నిర్వహించిన ఈ సదస్సు మళ్ళొకసారి వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో నిర్వహించే అవకాశం రావడం అనేది చాలా గోల్డెన్ ఆపర్చునిటీగా ఫీల్ అవుతున్నారు. దేశ నలుమూలలకు వెళ్ళి అన్ని ప్రాంతాల్లోకి వెళ్ళి కూడా రీసెర్చ్లు పిహెచ్డీలు చేసిన వారంతా కూడా ఇక్కడికి వచ్చి వారు ఏ విషయాలను కొత్త విషయాలను కనుక్కున్నారు, ఇక్కడ ప్రొజెక్ట్ చేస్తారు. సో ఆ విషయాలన్నింటినీ కూడా ఇవాళ విజ్ఞానం పొందేందుకోసం ఈ సదస్సు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పేసి వివిధ ప్రాంతాలకు వెళ్ళి వేలాది మంది డెలికేట్స్ ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఒక భారతదేశం నుండే కాకుండా నేపాల్, శ్రీలంక ఇట్లాగా పలు దేశాల నుండి కూడా కొందరు డెలికేట్స్ చరిత్ర గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి ఉన్న పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఎవరు ఏ కొత్త విషయం తెలుపుతారో ఆ విషయాన్ని నేను పొందాలి అని చెప్పేసి ఎంతో జిజ్ఞాసగా ఇక్కడ వేలాది మంది పాల్గొంటున్నారు. వాళ్ళు కూడా కొత్త విషయాన్ని ఇక్కడ పరిచయం చేయించడానికి తెలపడం కోసం వచ్చిన డెలిగేట్స్ అందరూ కూడా వరంగల్లో ఇవాళ 3 రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో పాల్గొంటున్నారు. వారందరూ కూడా వారి అభిప్రాయాలు ఇప్పుడు ఇంతకుముందు పాల్గొన్న సదస్సులో పాల్గొని నేర్చుకున్న పొందిన విజ్ఞానం గురించి, ఇప్పుడు జరుగుతున్న సదస్సుల గురించి, కొత్తగా ప్రొజెక్ట్ చేసే విషయాల గురించి వచ్చిన డెలిగేట్స్తో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇండియా హిస్టరీ కాంగ్రెస్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది మనకి? ఇక్కడ హాజరైన మీరు ఇక్కడ ఏం నేర్చుకుంటున్నారు? ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ అంటే ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ హిస్టరీ చేసిన వాళ్ళందరూ ప్రొఫెసర్ టీచింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళ అందరికీ సంబంధించిన అసోసియేషన్ ఇది. సో ఇది ఎందుకంటే హిస్టరీలో రీసెర్చ్ కోసం ఎవ్రీ ఇయర్ ఇట్లా కండక్ట్ చేస్తూ ఉంటారు. సో ఈ ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్లో ఏంటంటే అన్ని హిస్టరీకి సంబంధించిన అన్ని ఆస్పెక్ట్స్ మీద అందరు పేపర్ ప్రజెంటేషన్ చేస్తారు రీసెర్చ్ చేసిన తర్వాత. ఎందుకంటే ఎప్పటికీ హిస్టరీ అనేది ప్రతిరోజు ఏదో ఒక కొత్త హిస్టరీ దొరుకుతూనే ఉంటుంది మనం ఇన్వెస్టిగేషన్లో, ఎక్స్కవేషన్లో. సో దాంట్లో రీసెర్చ్లో భాగంగా ప్రతి ప్రొఫెసర్ కానీ రీసెర్చ్ స్కాలర్ కానీ హిస్టరీ చదివే వాళ్ళందరూ కూడా రోజు ఒక కొత్త విషయాన్ని బయట పెడుతుంటారు. మన భారతదేశం కొన్ని వేల లక్షల సంవత్సరాల క్రితం నుండి ఉన్నది. ఇప్పుడు చదువుతున్న హిస్టరీ అంతా కూడా ఇట్లా రీసెర్చ్ చేసి తర్వాత తెలుసుకున్నదే. సో ఇంకా హరప్ప మహేంజోదారో నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు కూడా ఇంకా ఎక్కడన్నా ఏదైనా తవ్వకాలు జరిగితే ఇంకా హిస్టరీ బయటపడుతుంటుంది. సో దాని రీసెర్చ్ చేసే విధంగా ఇక్కడ ఉన్న ఈ ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, టీచింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు, రీసెర్చ్ కాలేజీలు చదువుకునే స్టూడెంట్స్ అందరూ కూడా దీంట్లో పాల్గొంటారు. ఎవ్రీ ఇయర్ ఆల్ ఓవర్ ఇండియాలో జరుగుతుంది. మనకు వరంగల్ జరగడం ఇది 2వసారి. ఆర్ట్స్ కాలేజీలో ఉన్నప్పుడు ఒకసారి జరిగింది. ఇది 82nd 82 సంవత్సరాలు అయింది ఈ అసోసియేషన్ స్టార్ట్ అయ్యి. ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ ఇది 82వ సెషన్. ఇది ఇంతకుముందు మన వరంగల్ ఒకసారి జరిగింది. 1993 ప్రొఫెసర్ బబ్లీ సార్ ఆధ్వర్యంలో ఉన్నప్పుడు జరిగింది. ఇప్పుడు మళ్ళీ కాకతీయ యూనివర్సిటీ దిస్ ఇస్ సెకండ్ టైం ఆపర్చునిటీ వీఆర్ కండక్టింగ్ దిస్ ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్. ఆల్ ఓవర్ ది ఇండియా నుండి అన్ని యూనివర్సిటీస్ నుండి, అన్ని అటానమస్ కాలేజ్ నుండి హిస్టరీ ప్రొఫెసర్స్, హిస్టరీ రిలేటెడ్ సబ్జెక్ట్ వాళ్ళందరూ కూడా వచ్చి పేపర్ ప్రజెంటేషన్కి వచ్చింది. ఈరోజు ఇనాగ్రేషన్, ఇవాళ రేపు ఎల్లుండి 3 days ఉంటుంది. సో ఇట్స్ a great opportunity for Warangal also having the Kakatiya dynasty history for the over 400 years. The Kakatiya rulers ruled this area from 9th century to 13th century. It is also the golden era of Kakatiyas in all over the and that medieval history. Yeah, this is mine. बोलो, क्या देखे, क्या सीख रहे, क्या सीखने को है? नमस्ते, मैं डॉक्टर उर्मिला क्षीरसागर सांगली महाराष्ट्र से हूँ. हम यहाँ इंडियन हिस्ट्री कांग्रेस के 82nd सेशन के लिए आए हैं. यहाँ रिसर्च हमारा पेपर है, क्योंकि रिसर्च कल्चर डेवलप होना चाहिए स्टूडेंट्स में और हमें भी रिसर्च का मौका इससे मिलता है. और अलग अलग जगह हम हर साल इंडियन हिस्ट्री कांग्रेस के सेशन के लिए जाते हैं, क्योंकि अन्य कई प्राध्यापक स्कॉलरों से भी हम मिल सकते हैं, उनसे कुछ विचारों का आदान प्रदान हो सकता है. कल्चर हम यहाँ का लोकल जो है हिस्ट्री देख सकते हैं और कुछ उनसे से हम सीखने को मिलता है. इसलिए हम महाराष्ट्र से हम कई सारे प्रोफेसर्स, शिवाजी यूनिवर्सिटी कोल्हापुर, वहाँ से हम यहाँ इधर आए हैं. धन्यवाद. आप कहाँ से आए, क्या सीख रहे ये इंडियन हिस्ट्री कांग्रेस से? इंडियन हिस्ट्री कांग्रेस जो कि अपना इंडिया का हिस्ट्री क्या है, मीन्स ईसा पूर्व से लेकर चंद्रगुप्त मौर्य या हड़प्पा संस्कृति, सिंधु संस्कृति, जो इतिहास है, जो ओरिजिनल, वो अपने को पता चलता है कि हर एक स्टेट में अलग अलग है.
फॉर एग्जांपल पिछले साल चेन्नई में हुआ था, जो कि ताम्रम क्रिश्चियन कॉलेज वहाँ पे ऑर्गेनाइज किया था। तो वहाँ का जो हिस्ट्री है वो कब से 17 ईयर्स बिफोर उस टाइम से उसका यूनिवर्सिटी की इस्टेब्लिश हो गई। उसके बाजू में महाबलीपुरम, उन्होंने बताया कि वहाँ के डेवलपमेंट जो कि अभी अपने प्रधानमंत्री जी ने महाबलीपुरम का वर्ल्ड हेरिटेज बोल के किया है। उसे हर एक स्टेट में होना चाहिए। अभी कन्नौर में होगा, पर यहाँ पे कैसे है, पॉलिटिक्स नहीं चल रहा है। यहाँ पे सिर्फ क्या है कि इतिहास रिसर्च क्या है क्या नहीं ये पता चलता है इससे। और कुछ लोगों का ये रहता है कि अलग से देखने का नजरिया रहता है, पर इतिहास के जो प्रोफेसर रहते हैं, इतिहास के जो स्टूडेंट है, उनको अपनी फ्यूचर की जनरेशन को, आने वाली जनरेशन को पता होना चाहिए कि अपना भारतीय संस्कृति क्या है, जो कि दुनिया में नंबर 1 पर संस्कृति है। भारतीय संस्कृति वो पता चलती है। अपना भारतीय संस्कृति में आप देखेंगे बौद्ध कालीन, जो कि आपके इसमें है, उड़ीसा में हर एक स्टेट में है, भुवनेश्वर में है, लिंगराज टेम्पल का भी आपको पता हो, क्योंकि हर एक स्टेट में होना चाहिए, ना कि एक ही स्टेट में। इससे क्या होता है, हर एक स्टेट में वहाँ का कल्चर, वहाँ के लोग, वहाँ की क्या बोली भाषा है, वहाँ पे जो इतिहास। आप काकती यहाँ पर आ गए, हमें पता चला कि वारंगल कब है, 12वीं सेंचुरी में जब काकतीय राजवंश था, तो उसके बिफोर उस टाइम में 13वीं शताब्दी 12वीं शताब्दी में फोर्ट का एस्टेब्लिश हो। वहाँ का ये कैसे, ये क्या, वहाँ की नक्काशी आज आप देख सकते हैं। इतने बड़े यहाँ पर बड़े बड़े पत्थर है, ये पत्थर कैसे लगे, एक सोचने वाली बात है कि ये इतना बड़ा पत्थर है जो कि आप कितना क्रेन लगाएंगे तो क्रेन से नहीं उठ नहीं पाएगा। इतने बड़े पत्थर कैसे, वो सोच है। इसमें पता चलता है कि उस टाइम पे क्या था वहाँ का रहने का, वहाँ की कल्चर। कुछ रिसर्च किया है, पीएचडी किया है क्या? मैं नहीं पीएचडी नहीं किया सर, सीखने को मुझे सीखने। मैं हिस्ट्री का एक स्टूडेंट हूँ, बट आज भी मैं स्टूडेंट रहता हूँ, क्योंकि कैसा है, इतिहास की सोच है ना, कभी से ये नहीं होती। आप उसमें पढ़ते ही जाना पड़ेगा आपको, जितना भी पढ़ाई करेंगे वो कमी है आपको, क्योंकि आप समझते हैं कि अब मैं टीचर हो गया, मैं सब, पर आपको पढ़ना ही पड़ता है। अब यहाँ पर आ गए तो यहाँ का हिस्ट्री क्या है ये पता होना चाहिए। अब फॉर एग्जांपल महाराष्ट्र का हिस्ट्री क्या है वो पता होना चाहिए। आपके उड़ीसा लो या आंध्र प्रदेश लो, अभी वहाँ का विशाखापट्टनम का जो ये है, अभी का नहीं, जो ईसा पूर्व के हैं, ईस्वी सन 12वीं 13वीं 14वीं शताब्दी, उस टाइम का रहना चाहिए। इतिहास से हमें क्या सोच ये होता है कि हर एक को अपने आने बच्चों को पता चलता है कि मेरे देश में ये होता, मेरे स्टेट में ये था, मेरे डिस्ट्रिक्ट में ये था, मेरे गांव में ये था, ये पता चलता है। इसी तरह से इससे हम एक दूसरे से डेवलपमेंट के बाद पेपर सबमिशन होता है, पेपर सबमिशन में वो रिसर्च करते हैं, वो रिसर्च के जरिए से अपने को उनकी थिंकिंग पता चलती है क्या है क्या। इसी ये बेटर हमारे लिए बहुत ही अच्छा है। कितने सदस्यों को गए आप? अभी तक मैं स्टार्टिंग में 1999 में पटियाला यूनिवर्सिटी में हुआ था, इंडियन हिस्ट्री कांग्रेस, जो कि पंजाब में। उसके बाद में कन्नौर में केरला यूनिवर्सिटी कन्नौर में, उसके बाद में मैं ऑनलाइन हो गया था, ऑनलाइन कोरोना के इसमें, तो कोरोना के उसमें पार्टिसिपेट किया था। उसके बाद पिछले साल इसमें चेन्नई में ताम्रम, जो कि क्रिश्चियन कॉलेज है, वहाँ पे ऑर्गेनाइज हुआ था, वहाँ पे भी गया मैं कंटिन्यू, क्योंकि अपने को पता चलता है और जितना भी वो ये मिलता है वो अच्छा ही होता है। निरंतर विद्यार्थी అయిపోతున్నారు। आप कहाँ से आए मैडम? महाराष्ट्र से आई हूँ, और एक काकतीय यूनिवर्सिटी है ना, उन्होंने बहुत अच्छा ही ऑर्गेनाइजेशन किया है। इंडियन हिस्ट्री ऐसा सेशन होता है कि वहाँ रिसर्च स्कॉलर्स आते हैं, हम भी रिसर्च स्कॉलर्स हैं, हमारे रिसर्च स्टूडेंट है, उनके लिए वो इसका यहाँ जो नॉलेज मिलता है वो हम हमारे स्टूडेंट को देते हैं। और ऑल ओवर इंडिया से सभी लोग यहाँ आते हैं, तो राष्ट्रीय एकात्मता के लिए ये बहुत अच्छा है। हम कश्मीर के लोगों से भी बातचीत करते हैं, मध्य प्रदेश नेशनल इंटीग्रेशन के लिए ये बहुत अच्छा है, और इन्होंने बहुत अच्छा ही ఆర్గనైజేషన్ किया है। థ్యాంక్ యూ। చెప్పండి సార్, ఎలా ఉంది, ఎలా నిర్వహిస్తున్నారు? ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్ని తెలుసుకోవచ్చు? ఇప్పుడు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఒక నిరంతర విద్యార్థిగా కనిపిస్తున్నారు. మీరు అందుకే వచ్చారు, ఏం గమనిస్తున్నారు, ఏం నేర్చుకుంటున్నారు? ఇక్కడ మేము సంతోషంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను ఇక్కడే చదువుకున్నాను, నా పిహెచ్డి ఎంఫిల్ అంతా ఇక్కడే చదువుకున్నాను. ఇప్పుడు నేను డెలిగేట్ రావడం ఇంకా ఆనందంగా ఉంది. నేను గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ సిద్దిపేట ఆటోనమస్లో హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్గా పనిచేస్తున్నాను. నేను హోమ్ టౌన్లో జరగడము, మా చదువుకున్న ఇన్స్టిట్యూషన్లో జరగడం చాలా గర్వకారణం. రెండోది ఏంటంటే, ఇది ఒక ప్రతిష్టాత్మకమైన హిస్టరీ కాంగ్రెస్. ఇది
యంగ్స్టర్స్కు రానున్న చరిత్రకారులకు దేశంలో ఉన్న చారిత్రక అంశాల పట్ల అవగాహన కల్పించడం, ఒక కొత్త అంశాలు వెలుగు తీసుకోవడానికి ఇది బాగా పనికొస్తుంది. ఈ ఎమినెంట్ ప్రొఫెసర్స్ పెద్ద పెద్ద గొప్ప గొప్ప వాళ్ళు వస్తారు కాబట్టి కాశ్మీర్ టు కన్యాకుమారి యావత్ దేశం మొత్తం ఇక్కడ ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి నేషనల్ ఇంటిగ్రిటీకి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. సో ఇలా పార్ట్ ఆఫ్ దిస్ కావడం మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. సో ఐఎమ్ డాక్టర్ రెడ్డప్ప, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రంగసాపేట వరంగల్లో. ఈ కాకతీయ ఆల్ ఇండియా లెవెల్లో హిస్టరీ కాంగ్రెస్ సమావేశం జరగడము కాకతీయ యూనివర్సిటీకి తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణము. తెలంగాణ ప్రభుత్వ సహకారంతో చరిత్ర డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ మనోహర్ సార్, ప్రొఫెసర్ కనకరత్నం సార్ ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించబడుతుంది. చరిత్రక ప్రాధాన్యత తగ్గడం చాలా దురదృష్టకరము, కానీ ఇప్పటికైనా మించింది లేదు. పాలకులు చరిత్ర భవిష్యత్ తరాల వారికి మార్గదర్శకము. చరిత్ర అమ్మ లేకుండా జన్మ కోరడం ఎంత దురదృష్టకరమో, చరిత్ర లేకుండా అభివృద్ధి కోరుకోవడం కూడా అంతే నిరర్థకం అన్నమాట. కాబట్టి చరిత్ర ఆవశ్యకతను గుర్తించి ఇలాంటి సమావేశాలు జరగాల. నేటి విద్యార్థులు ముఖ్యంగా ఎవరు స్వతంత్రం సాధించినారంటే కూడా వాళ్ళు గాంధీ ఎవరంటే ఇందిరాగాంధీ కూతురు గాంధీ అంటారు. వాళ్ళకు ఇందిరాగాంధీకి గాంధీకి తేడా తెలియని పరిస్థితుల్లో ఉన్నాం. స్వతంత్రం ఎవరు తెచ్చారో కూడా గుర్తుకు లేదు. అలాంటి స్వాతంత్రం వాళ్ళు త్యాగం చేసి చాలామంది ప్రాణాలు అర్పించిన స్వాతంత్ర సమరయోధుల గురించి చర్చించుకోవడానికి ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు కూడా అనమాట. కాబట్టి మీడియా కానీ, పత్రికా విలేకరులు కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఇలాంటి వాటిని ప్రోత్సహించి చరిత్రను వెలుగులోకి తీసుకురావాలా. పాలకులు చరిత్రకు ప్రాధాన్యత ఇవ్వాలా. సామాజిక శాస్త్రాలు విస్మరిస్తే సమాజం ఎలా ఉంటుందో మీకు తెలుసు అనమాట. నేటి సమాజము ఈ స్థాయికి రావడానికి సామాజిక శాస్త్రాలకు ప్రాధాన్యత లేకపోవడమే. ఇప్పటికైనా మించిపోయింది లేదు. అందరూ ఇంజనీరింగ్, మెడిసినే కాదు, సామాజిక శాస్త్రాల పురోగతి ఉంటేనే సమాజం అభివృద్ధి చెందుతుంది. సమాజం నిర్మాణం కావాలంటే సామాజిక శాస్త్రాల అభివృద్ధి కొనసాగించాలా. దానికి మీలాంటి వారి సహకారం ఉండాలా. దీన్ని టెలికాస్ట్ చేసి చరిత్ర ప్రాధాన్యత కల్పించాల్సినదిగా నేను కోరుకుంటున్నాను. చెప్పండి. So I am local person. I am the professor of the History Department of History, and we have been working for this conducting of the seminar since 2 months. And we are expected 1,500 delegates maybe came toward the India, all of the 29 states, and mostly this kind of seminars are helpful to the young educators of the MA and MSc and PhD research scholars. Once they come and attend this program, and in future they are going to write the articles in what way, and what kind of things they are going to put in their articles, and that can think they learn from this seminar. And also throughout the India, so many historians, 85 years old people also coming and attending this seminar. And also this kind of seminar was conducted 33 years back, that is in 1993, when Bobili was the head of the department. Now he is not alive. So after 30 years, second time we got that opportunity to host this seminar on the beautiful campus of the Kakatiya University under the leadership of the Vice Chancellor Tadkon Ramesh, and the local secretary Manohar is organizing this seminar. So this is helpful to all the young researchers and young students, and this give the good message to the whole the Indian people. Because of this Telangana formation, after the formation of this Telangana state, this is a great and biggest seminar in the India wise, and some of the abroad people also came attending here. One of the US person, some Satya, a media called me, he is in the seminar. Some of the Nepal people also came. Some of the Sri Lanka people also maybe came. So this is namely only an Indian Congress, but it is a holistic Congress. Because who are settled in from India to the outside, that Telugu people are, Tamil people are, South Indian people, Indian people, they are also participated in this seminar. So this is a good lesson to all the youngsters and research scholars. And we want one request to the media. Today, all the students are going to get the admission in the only engineering college. The engineering people doesn't know the social awareness. So the acid attacks and some of the suicides are going only the engineering side. Who are studying the social studies, they are not going to touch the suicides, and they are not going to encourage the acid attacks because they know the social history. So because of this media, on behalf of the media, so these all people are going to know the history of the social history and Indian history and economic history and religious history. These are all helpful to society, and when they are going to study the social subjects, they may build the social history and build the Indian nation. So thank you for your cooperation and spread this good news in your media. Thank you. ఓకే, చూస్తున్నాం ఏదైతే చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సదస్సు అనేది చాలా ఉపయోగపడుతుంది. 3 రోజులు జరిగే ఈ సదస్సులో
ఎంత విజ్ఞానం అంటే అంత విజ్ఞానం పొందవచ్చు భారతదేశం లోపల. అటు కాశీ నుండి కన్యాకుమారి నుండి ఈ ఈ ప్రతి ఒక్కరు కూడా దేశంలో ఉన్న నలుమూలలో ఉన్న పిహెచ్డీలు, వాళ్ళు చేసిన రీసెర్చ్లు, అసలు ఏంటి భారతదేశ చరిత్ర, ఈ అన్నిటి గురించి ఇక్కడ నేర్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇంత గొప్ప సదస్సు నిర్వహించడం అనేది కాకతీయ యూనివర్సిటీకి మరొకసారి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ రాజుతో నరేంద్ర, RTV న్యూస్, వరంగల్.